వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో కొనసాగుతున్న భారత బాక్సర్ల జోరు. తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ కు పసిడి పథకం. సొంత గూటికి చేరిన మాజీ పీసీసీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే ఆధ్వర్యంలో పార్టీలోకి ఎంట్రీ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ మొత్తం రహస్యంగా జరుగుతుందన్న ఆనం రామనారాయణ రెడ్డి. సలహాదారు పోస్టు కోసం సజ్జల ఎన్ని కోట్లు ఇచ్చారని ప్రశ్న. ఏపీలో ఘనంగా తెలుగుదేశం అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో భారత బాక్సర్లు జోరు కొనసాగుతోంది. తాజాగా తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ పసిడి పంచ్ విసిరింది. 50 కిలోల కేటగిరీలో నిఖత్ జరీన్ స్వర్ణం సాధించింది. ఫైనల్ బౌట్ లో నిఖత్ వియత్నాం బాక్సర్ ఎన్గుయెన్ చి థాంపై 5-0తో సంపూర్ణ ఆధిక్యం సాధించింది. 28 నుంచి 27, 28, 27, 28, 27, 29, 26, 28, 27తో న్యాయ నిర్ణేతలందరూ కూడా నిఖత్ జరీన్ వైపే మొగ్గు చూపారు. కాగా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ చరిత్రలో నిఖత్ జరీన్ కు ఇది రెండో స్వర్ణ పతకం. 2022లో 52 కిలోల విభాగంలో నిఖత్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. కాగా తాజా ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో భారత్ సాధించిన స్వర్ణాల సంఖ్య 3కు పెరిగింది. నిన్న జరిగిన బౌట్లలో నీతు గంగాస్ 48 కిలోలు, స్వీటీ బూరా 81 కిలోలు పసిడి పథకాలు సాధించిన సంగతి కూడా తెలిసిందే. మరో మహిళా బాక్సర్ లవ్లీనా బార్గోహైన్ కూడా భారత్ కు పథకం ఖాయం చేసింది. తెలంగాణలో సీనియర్ పొలిటీషియన్లు ఒకరైన ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన డిఎస్ తాజాగా కొడుకు సంజయ్ తో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షులు విహెచ్ సమక్షంలో కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలుత పెద్ద కొడుకు సంజయ్ తో కలిసి డిఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. దీనిని డిఎస్ ఖండించారు. తన కొడుకు సంజయ్ కాంగ్రెస్ లో చేరుతున్నాడని, తాను మాత్రం బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని ఓ లేఖ విడుదల చేశారు. తన ఇద్దరు కొడుకుల్లో ఒకరు కాంగ్రెస్ లో, మరొకరు బీజేపీలో ఉంటూ తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని తెలిపారు. ఆదివారం ఉదయం డిఎస్ గాంధీ భవన్ కు చేరుకున్నారు. వీల్ చైర్ పై సహాయకుడి సహాయంతో వచ్చిన డిఎస్ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు. తన పేరుతో విడుదలైన లేఖతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. గాంధీ భవన్ లో ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షులు వి హనుమంతరావుల సమక్షంలో డిఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. డిఎస్ తో పాటు మేడ్చల్ సత్యనారాయణకు ఠాక్రే కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, పొన్నాల లక్ష్మయ్య, రేణుకా చౌదరి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. Even Pranab Mukherjee said that I mean, they won't bring the Kumar's president. So bring that, not only status. Healthy problem. But there's some problem recently. Certain papers, you were sick for some time.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ మొత్తం రహస్యంగా జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే వైసీపీ బహిష్కృత నేత ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఆత్మ ప్రబోధానుసారంగా ఓటేశానని ఆనం తెలిపారు. రహస్యంగా జరిగే పోలింగ్ లో నేను క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డట్లు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎలా తెలిసిందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు రోజు సజ్జల మాట్లాడుతూ ఆనం రామనారాయణ రెడ్డి అనే అతను మా ఎమ్మెల్యేనే కాదు, మేమతడిని ఓటు అడగలేదు అని చెప్పారన్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత 20 కోట్లు తీసుకుని నేను క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డానని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విలేకరిగా పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సజ్జల ఎలా ఎదిగాడో తనకు తెలుసని ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. కోట్లాది రూపాయల ఆస్తులను ఎలా సంపాదించారో చెప్పాలని సజ్జలను నిలదీశారు. అందరూ తనలానే ఉంటారని అనుకుంటే ఎలాగని ఎద్దేవా చేశారు. డబ్బు తీసుకుని ఓటేయాల్సిన అవసరం తనకు లేదని ఆనం స్పష్టం చేశారు. సలహాదారు పోస్టు కోసం సజ్జల ఎన్ని కోట్లు ఇచ్చారని, మిగిలిన సలహాదారుల నుంచి ఎన్నెన్ని కోట్లు వసూలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నేను ఏదైనా పార్టీ మారినా లేకుంటే మరొక ఎన్నికల్లో నిలబడ్డా ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా నేను ప్రజల అవసరాలను తీర్చేదానికి ఆనాడున్నటువంటి పరిస్థితుల వల్ల మార్చి వచ్చానే తప్ప నా స్వార్థం కోసం నేనేదో రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఆస్తులు కూడబెట్టుకోవడానికో, సిబిఐ కేసులు ఎదుర్కోవడానికో, ఈడీ కేసుల్లో కోర్టుల చుట్టూలు తిరగడానికో, లేకుంటే కుటుంబ సభ్యుల్ని హత్యలు చేయించడానికో నేనైతే ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట 4 రోడ్ల సెంటర్లో రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అంబాజీపేట మండల పార్టీ అధ్యక్షులు మరియు కార్యదర్శి శ్రీనురాజ్ గూడాల ఫణి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ వేడుకలలో మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం పేదవారికి రగ్గులు, దుప్పట్లు పంచారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి ఎదురుగా మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న కేతిరెడ్డి అప్పలనాయుడు మీదకు దూసుకుపోయింది. ఆ వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందారు. కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సారథ్యంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైకాపా నాయకులు ఎర్రం రెడ్డి, గోవర్ధన్ రెడ్డి మాట్లాడిన అసందర్భ ప్రేలాపనలకు టీడీపీ నియోజకవర్గ నాయకులు ఘాటుగా సమాధానమిచ్చారు. అధికార ప్రతినిధిగా పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పనిచేస్తున్నప్పుడు ఈయనేమన్నా చేశారా? 2004లో శాసనసభ్యులుగా ఎన్నికైనప్పుడు ఈయనేమన్నా పనిచేశారా? 2014లో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని టీడీ జనార్దన్ రెడ్డి గారి చేత, బీదా రవిచంద్ర గారి చేత, సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారి చేత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించి తెలుగుదేశం పార్టీలోకి మీలాంటి వాళ్ళు రావాలి, తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్ లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మంగపూరు చంద్రకృష్ణారెడ్డి గారు, పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒకేసారి తెలుగుదేశం పార్టీలో చేరింది. ఆ రోజు మీ పాత్ర ఏంది? ఎక్కడున్నారు మీరు? రాజకీయ భిక్ష మీ చేత పెట్టించుకోవాల్సినటువంటి అవసరం పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి లేదు. పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి భిక్షతోనే మీరు పెన్నా డెల్టా కమిటీ చైర్మన్ అయ్యారు. 5 సంవత్సరాల పాటు ముచ్చిరెడ్డిపాలెం మండలాన్ని మీరే నాయకుడుగా, మీరే ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు పనిచేసిన కూడా వాస్తవం కాదా? అప్పుడు మా హరికృష్ణ మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, శాసన్ ఉన్నారు, ప్రభాకరన్ ఉన్నారు. ఈ మండలంలో ఉన్న 15 గ్రామాల్లో బీసీ నాయకులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులు ఉన్నారు. ఎవరినైనా ఒక్కరినైనా నువ్వు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి గడప దొక్కితే వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు మీకున్నాయా? మీరా తెలుగుదేశం పార్టీ గురించో, తెలుగుదేశం పార్టీ నైతిక హక్కుల గురించో మాట్లాడే నైతిక హక్కు కలిగిన వ్యక్తి? 2004లో పార్టీ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి వస్తే మీరు కాంగ్రెస్ పార్టీలోకి పోలేదా?
పరిస్థితులు తెలుసుకొని 11లోనే మీరు పార్టీలోకి వచ్చారు. మళ్ళీ ఈ రోజున పార్టీ ఓడిపోగానే నిజంగా తెలుగుదేశం పార్టీ మీద సింపతి ఉంటేనో, తెలుగుదేశం పార్టీని ఉద్ధరించాలని ఆలోచన మీకు ఉంటేనో, మిమ్మల్ని కింద స్థాయి నుంచి పెన్నా డెల్టా కమిటీ చైర్మన్ దాకా పెంచిన తెలుగుదేశం పార్టీ యొక్క జవసత్వాల కోసమో, తిరిగి అధికారులు తీసుకురావడం కోసమో మీరు ఈ 5 ఏళ్ల పాటు ఎందుకు తెలుగుదేశం పార్టీలో పోరాటం చేయలేకపోయారు? 2014లో ఎవరైతే పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో తెలుగుదేశం పార్టీతో వచ్చారో, ఎవరైతే కార్యకర్తలుగా పెంచుకుంటూ వచ్చారో, ఈ రోజున 2019 నుంచి ఈ రోజుల వరకు కూడా తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ తీసుకురాలేకపోయారని అడిగారు. ఇడవడూరు మండలంలో మేము అధికారంలో తీసుకురాలేకపోయినా, ఇడవడూరులో మేము గెలవలేకపోయినా మీలాగా పార్టీ వదిలిపెట్టి పారిపోలా. గ్రామాల్లో గెలిపించుకోవడం కోసంగా మీరు వైసీపీలో చేరినట్టుగా మేము ఇడవడూరులో గెలిపించుకోవడం కోసంగా వైసీపీలో చేరలా. తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో క్యాండిడేట్ నిలబెట్టుకున్నాం. పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో ఇడవడూరులో పోరాటం చేశాం. ఓడిపోయి ఉండొచ్చు, కానీ మా పోరాటంతో ఈ రోజు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇడవడూరు మండలంలో అన్ని మండలాల కంటే కూడా భారీ మెజార్టీ తీసుకొచ్చే దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం. ఈ నెల 30న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో జరగనున్న శ్రీరామనవమి వేడుకల్లో ఉపయోగించే స్వామివారి కళ్యాణ ముత్యాల తలంబ్రాలలో ఉపయోగించే గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కళ్యాణ అప్పారావు భక్త బృందం ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకుని వచ్చి భద్రాచలం రామాలయంలో అర్చకులతో ప్రత్యేక పూజలు జరిపించి సమర్పించారు. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో 12వ కోటి తలంబరాల జ్ఞానయజ్ఞ సందర్భంగా మన భద్రాచల సీతారాముల సన్నిధానంలో పూజ చేసినటువంటి వరి విత్తనాలను గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామ సర్వే నెంబర్ 16/22లో ప్రత్యేకించి పంట పండించి ఆ పండినటువంటి పంటలను 3 రాష్ట్రాలలో 4,000 మందికి పంపిణీ చేసి గోటితో వరిపించి ఆ వరిచినటువంటి 600 కేజీల తలంబరాలలో భాగంగా 300 కేజీల భద్రాచలం 300 కొట్టిపెట్టకి ఇవ్వడంలో భాగంగా ఈ రోజు 300 కేజీల తలంబరాలు తీసుకొచ్చి అమ్మసత్రంలో శ్రీరామ సీతారామ అష్టోత్తర హనుమాన్ చాలీసా పారాయణాలు చేసి శోభాయాత్రగా తీసుకొచ్చి ఈ రోజు మన ఈవో గారి చేతుల మీదుగా భద్రాచల సీతారామచంద్రుడు కోటి తలంబరాలు సమర్పించడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రకృతి కాలుష్యం, మానసిక కాలుష్యానికి శ్రీరామ మంత్రమే దివ్యమైన ఔషధం అనేటువంటి సద్భావాన్ని అందరికీ కూడా ప్రేరేపించాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ముందుకెళ్తున్నాం. జై శ్రీరామ్, శ్రీరామ్ జై రామ్, జై జై. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. రంగస్థల నటునిగా ఎన్నో పాత్రలకు జీవం పోసిన తన నటనను గుర్తించి దర్శకుడు వేణు బలగం సినిమాలో కొమరయ్య ప్రధాన పాత్రలో నన్ను నటింపజేశారని, ఇంతటి ప్రజాదరణ కల్పించిన దర్శకుడు వేణుకు తెలంగాణ ప్రేక్షకులకు ధన్యవాదాలని నటుడు కొమరయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జి రాజేశం గౌడ్, కళాశ్రీ ఆర్ట్స్ థియేటర్స్ అధినేత గుండేటి రాజులతో జగిత్యాలలోని దుర్గా థియేటర్ యందు ప్రదర్శింపబడుతున్న బలగం చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. ఈ చిత్రం విజయం తనకు 4 చిత్రాలకు అవకాశం కల్పించిందని అన్నారు. ప్రాంతీయ తత్వంతో కూడుకున్నటువంటి సామాజిక అంశం గల బలగం చిత్రం ఎంతటి ప్రజాదరణ పొందిందో ఇప్పటికి ఈ యొక్క ప్రేక్ష ఆదరణ చూసి తెలుస్తుంది. హుస్నాబాద్ పట్టణానికి చెందినటువంటి సుధాకర్ రెడ్డి గారు ప్రముఖ రంగస్థల నటులు. గతంలో సినిమాలో ఉన్నప్పటికీ అతని యొక్క నటనా కౌశల్యాన్ని పరిశీలించినటువంటి ఎల్తండి వేణు గారు బలగం చిత్రంలో ప్రధాన పాత్రగా కుమ్మరయ్య ప్రధాన పాత్రగా ఎన్నుకోవడం జరిగింది. ఆ పాత్రకు తగు న్యాయం చేసి ఇప్పుడు ఈ చిత్రానికి విజయవంతంగా దోహదం చేసినటువంటి సుధాకర్ రెడ్డి గారు నేడు జగిత్యాల పట్టణంలో దుర్గా థియేటర్లో ప్రదర్శింపబడుతున్నటువంటి బలగం చిత్రాన్ని విచ్చేయడం నిజంగా మా యొక్క కళాకారుల పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతానికి రంగస్థలంతో ఎంతో అనుభవం ఉంది. రంగస్థల కళాకారులతో పక్క శ్రీనివాస్ గారు కూడా రంగస్థల కళాకారుడు. ఆ యొక్క స్ఫూర్తితో ఈ రోజు ఈ థియేటర్ తీసుకురావడం జరిగింది. నేను త్వరగానే తమ అమూల్యమైన సమయాన్ని తమ మంచి మనసుతో అంగీకరించి కార్యక్రమాలు రావడం నుంచి సుధాకర్ రెడ్డి గారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు వీటిని తీసుకురావడానికి మేము త్వరగానే థియేటర్ యజమాని రాజుగౌడ్ గారు వీటిని తీసుకురమ్మన్నారు. వారి యొక్క చొరవతో తీసుకొచ్చాం. వారు ఇచ్చినటువంటి గౌరవం ఈ చిత్రం ఇంకా విజయంతో సాగించి సుధాకర్ రెడ్డి గారికి మంచి మంచి పాత్రలు సినీ ఫీల్డ్ రావాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ జగిత్యాల ప్రాంతానికి సుధాకర్ రెడ్డి గారు తమ ఒక అమూల్య సందేశంతో ఇటువంటి మంచి సినిమాలు తీసినప్పుడు కూడా జనం ఎప్పుడు చూస్తారు అని చూపించినటువంటి ఈ ప్రేక్షక మహాశయులకు జగిత్యాల ప్రాంతంలో ఉన్నటువంటి సినిమా ప్రేక్షక సోదరులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నాలాంటి ఒక సాధారణ వ్యక్తి అసాధారణ ప్రజ్ఞాపాఠాన్ని సమస్యగా నిరూపించడానికి ప్రయత్నించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పత్రికా ముఖంగా కూడా సినిమాకు మంచి ప్రచారం కల్పించినటువంటి పాత్రికేయ మిత్రులకు, వివిధ వర్గాలకు, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే నా పట్ల మీ ఆదరణ అభిప్రాయాలు మంచి నా పట్ల సదాభిప్రాయం ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. భద్రాచలం పాత ఎల్ఐసి ఆఫీస్ రోడ్ ప్రాంతంలో ఉన్న శివ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అధ్యక్షులు హరిచంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు 5 రోజుల పాటు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదన స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు హరిచంద్ర నాయక్, కార్యదర్శి వెంకటేశ్వరరావు, కోశాధికారి రామకృష్ణ పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కాంగ్రెస్ మైనార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు హబీబ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీని జైలుకు పంపించాలని బీజేపీ పార్టీ ఎన్నో కుట్రలు చేస్తుందని, మీరు ఎన్ని కుట్రలు చేసినా రాహుల్ గాంధీ భయపడడని, బీజేపీ అవినీతిని బయట పెట్టడమే రాహుల్ గాంధీ లక్ష్యం అని తెలిపారు. రాహుల్ గాంధీ గారు
ఇప్పుడే అది తక్షణమే అక్కడ కేసు చేసి అతని మీద ఈ విధంగా చేయడం ఇది బీజేపీది పక్కా ప్లానింగ్తోనా జరిగినది విషయం కరెక్ట్ ఇది. ఎందుకంటే గతంలో బాబరీ మసీద్ ఇష్యూ కూడా జడ్జిలు చేయడం ఒకరికి రాజ్యసభ మెంబర్ ఇచ్చారు ఆ జడ్జి గారికి, ఇంకొక జడ్జి గారికి ఏపీ గవర్నర్గా చేసి నజీర్ గారికి. ఇటువంటి ప్రభుత్వం నువ్వు ఏ విధంగా నీ రాజ్యాంగం ఒక లా అనేది నీ చేతిలో పెట్టుకొని ఐడి కానీ సిబిఐ కానీ ఈ విధంగా చేసి ప్రతిపక్షానికి కూలగొట్టాలి, ప్రతిపక్షానికి లేవకుండా చేయాలి అని కొన్ని లక్షల కోట్ల కుంభకోణం ఉంది అదాని అంబానీ దానికి రాహుల్ గాంధీ చేస్తున్నాడని అతని మీద కక్ష గట్టి చేస్తున్నావు. ఇంకా గతంలో చాలా మంది చెప్పారు, వాళ్ళకి కాలేదు. అసలు అన్నీ తీయండి, ఇప్పుడు అందరికీ చేయండి, అది మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. ఈ విధంగా కావాలని రాహుల్ గాంధీకే కక్ష బట్టి చేయడం అంటే ఇది మేము ప్రసక్తే లేదు. దీనికి ఎంతైనా సరే దీనికి కొట్లాడతాం, దీనికి ఎంత దూరం పోయినా సరే మేము రాహుల్ గాంధీకి రేపు కాబోయేది ప్రధాని రాహుల్ గాంధీ అని మేము గంటగా చెప్తున్నాం. కాంగ్రెస్ జై కాంగ్రెస్. మందమర్రి ఏరియా కాశీపేట 2 గని 5 డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి 300 HP మరియు 200 HP మెయిన్ వెంటిలేషన్ మెకానికల్ ఫ్యాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశీపేట 2 గనిపై ఈ వెంటిలేషన్ ఫ్యాన్లను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని, గనిలో పనిచేస్తున్న ఉద్యోగులకు మంచి గాలిని అందించేందుకు ఈ ఫ్యాన్ ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే రానున్న కాలంలో కాశీపేట 2 గనికి నిర్దేశించనున్న 3 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించేందుకు ఉద్యోగులు అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు. దీని ద్వారా మీ పరిసరాల్లో మంచి గాలిని అందించడం జరుగుతుంది. తద్వారా మీరు ఈ మైన్ లో ఈ రోజు వరకు 13,000 రూపాయల పర్ టన్ ఉత్పత్తి ఖర్చు అవుతుంది. దీన్ని తగ్గించడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మందమరి ఏరియాలో ముఖ్యంగా ఇప్పటి వరకు దగ్గర 300 కోట్ల రూపాయలు లాస్ నడుస్తుంది. ఇక్కడ ఉన్న ఏ మైన్ కూడా కంపెనీకి లాభాల్లో మనకు తీసుకురావడం లేదు. ఈ విషయాన్ని మనందరం గమనించాలా. ఈరోజు ఎటువంటి కాంపిటేటివ్ యుగంలో ఉన్నాము. ఈ కాంపిటేటివ్ యుగంలో లాభాలు లేకపోతే సంస్థకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బు సమకూరదు కనుక మనం అందరం మన ఎన్విరాన్మెంట్స్ లాభాలు రాకపోయినా పర్లేదు, మనం నష్టాన్ని తగ్గించి లాభాలను ఓపెన్ కాస్ట్ వచ్చే లాభాలను మనం చేయించవలసి ఉంటుంది. లేకపోతే కొన్ని ఓపెన్ కాస్ట్ మైన్స్ కూడా మనకు హై స్ట్రిప్పింగ్ రేషియోలో చేస్తున్నాం. కోల్ ఇండియాలో లాగా 1:2 కాదు, మనం చేసేది 1:7 నుంచి 1:13. ఇక్కడ కూడా మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. కనుక మనం అండర్గ్రౌండ్ మైన్స్ లో లాస్ తగ్గించుకోవడము, ఓపెన్ కాస్ట్ మైన్స్ లో మాక్సిమైజ్ చేయడము, ఈ రెండు మన ముందున్న కర్తవ్యాలు. సో మీ అందరికీ మనందరం కృషి చేయాలని, కాశీపేట 2 గని కూడా లాభాల్లో మనము రావాలని, దానికోసం మీరు అందరూ కృషి చేయాలని, ఈ మైన్ నెక్స్ట్ ఇయర్ 3 లక్షల టన్ టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. 3 లక్షల టన్నుల టార్గెట్ మీరు సాధించి తీరాలని, దానికోసం సంస్థ తరఫున మా సహకారం ఉంటుందని మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ, ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చింతల శ్రీనివాస్ గారు, ఎందుకంటే చింతల శ్రీనివాస్ గారు నా దగ్గర పనిచేశారు, ఆయన ముందే చెప్తాడు. ఎక్కడైనా సరే మంచి చక్కటి పని విధానాన్ని తీసుకురావడంలో వారు ముందుంటారు. వారి నేతృత్వంలో మీరు అందరూ పనిచేసి నెక్స్ట్ ఇయర్ మందమరి ఏరియాను కూడా అగ్రభాగంగా నిలపాలి. మందమరి ఏరియాలో ఏరియా టోటల్ లాభాలకు రావాలి. దానికి ముఖ్య కారణం ఏంటంటే అండర్గ్రౌండ్ మైన్స్ నష్టాలు తగ్గితే ఓపెన్ కాస్ట్ డెఫినెట్ గా బ్రేక్ ఈవెన్ వస్తాయి. తద్వారా మీరు లాభాల్లో రావడం జరుగుతుంది. ఆ విషయంగా మీరు కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆదివారం అయినా ఇంతమంది వచ్చినందుకు ముఖ్యంగా మీకు అందరికీ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో కొనసాగుతున్న భారత బాక్సర్ల జోరు. తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ కు పసిడి పథకం. సొంత గూటికి చేరిన మాజీ పిసిసి అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ రావు ఠాక్రే ఆధ్వర్యంలో పార్టీలోకి ఎంట్రీ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ మొత్తం రహస్యంగా జరుగుతుందన్న ఆనం రామనారాయణ రెడ్డి.
సలహాదారు పోస్టు కోసం సజ్జల ఎన్ని కోట్లు ఇచ్చారని ప్రశ్న. ఏపీలో ఘనంగా తెలుగుదేశం అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.